జేపీలో టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్న టీడీపీ జనసేన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులతో పాటు శిలాఫలకాలు, సచివాలయాల బోర్డులను ధ్వంసం చేస్తున్నారు. ఈ దాడులను నివారించేందుకు సిట్ ఏర్పాటు చేయాలన్న వైఎస్ఆర్సీపీ పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఏపీలో టీడీపీ విధ్వంసకాండ పరాకాష్ఠకు చేరింది. ఎన్నికల ఫలితాలు వెలువడి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినా ఇంకా దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై ఇష్టానుసారంగా విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రశ్నిస్తే హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోదరులైన మద్దెల పవన్, మద్దెల రాజేష్లపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కోర్టు క్యాంపస్ వద్దే అన్నదమ్ములపై దాడి జరిగింది. గద్దె రామ్మోహన్ అనుచరులు కొర్రా సత్తి, గెడ్డం అశోక్, ఆవాల సాయి సహా 30 మంది ఈ దాడికి పాల్పడ్డారు. కర్రలు, బీరు బాటిల్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్ఆర్సీపీలో పనిచేసినందుకే దాడి జరిగిందంటున్నారు కుటుంబ సభ్యులు. ఆటోలో వెంబడించి మరీ దాడి చేశారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో టీడీపీ నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై తాడేపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. బంగారమ్మ తోటలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాపిరెడ్డి శివలక్ష్మమ్మ ఇంటిపై అర్ధరాత్రి టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. బనగానపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మరోవైపు ఇదే జిల్లా అవుకు మండలం అన్నవరం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ 92 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రోడ్డు నిర్మాణంలో తమ పొలం పోయిందంటూ ఏకంగా జేసీబీతో రోడ్డు మొత్తం ధ్వంసం చేశారు. రోడ్డుపై నుంచి ఎవరూ వెళ్లకుండా చేసి పైశాచిక ఆనందం పొందారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫిర్యాదుతో తహసీల్దార్ ఆ రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చివేశారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కేతరాజుపల్లిలో ఓ మహిళపై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున వార్డు సభ్యురాలిగా ఎందుకు పోటీ చేశావంటూ ఇంట్లోని సామాగ్రి మొత్తం ధ్వంసం చేశారు. అటు ఆత్రేయపురం మండలం పులిదిండిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముండెల్లి నాగరాజుపై బీరు సీసాలతో దాడి చేశారు. గాయపడిన వారిని కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. అటు కాకినాడ జిల్లా తాళ్లరేవులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. గోవలంక ఎంపీటీసీ మోర్తా భీమాబాయి ఇంటిపై దాడి చేశారు. ఆమె ఇంటి ఆవరణలో వస్తువులు, మొక్కలు మొత్తం ధ్వంసం చేశారు. ఏపీలో టీడీపీ దాడులపై హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. దాడులను పోలీసులు పట్టించుకోవడం లేదని, అటాక్స్ పై విచారణకు సిట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది హైకోర్టు. టీడీపీ శ్రేణులు దాడులు మానుకోవాలన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కక్ష సాధింపు ఉండదని చెబుతూనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనిల్. ముఖ్యంగా పల్నాడులో కూడా మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు వేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగాయి. కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది. వినుకొండ కానీ, సత్తెనపల్లి కానీ. అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, ఒక ఉప సర్పంచ్ సత్తెనపల్లి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. టీడీపీ జనసేన కార్యకర్తలు కత్తులు, కొడవలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలో దూరి దాడులకు తెగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. టీడీపీ, జనసేన ఇలాగే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.